సాధారణంగా మనమేమనుకుంటాం, మనం నిలబడిన ఈ భూమి చాలా స్థిరంగా ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకుంటాం కదూ. కాని అసలు నిజమేంటంటే, మన కాళ్ల కిందున్న ఈ నేల నుంచి మనం ఎంతో ఆశ్చర్యంగా చూసే ఆ ఎత్తైన పర్వతాల వరకు ప్రతీదీ నిరంతరం మారుతూనే ఉందన్నమాట. మరి ఈ మార్పు వెనుక ఉన్న ఆ అద్భుతమైన శక్తులేంటో ఈరోజు తెలుసుకుందాం రండి. ఎప్పుడైనా ఆలోచించారా? మనం భూమిని ఒక పెద్ద, గట్టి, అస్సలు కదలని రాయిలా ఊహించుకుంటాం. కానీ ఒకవేళ మన కాళ్ల కింద ఉన్న ఈ నేల ఆగకుండా కదులుతూనే ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ఈరోజు మనం చెయ్యబోయే ఈ విశ్లేషణకు పునాది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఈ నేల ఎందుకు ఘనంగా లేదు, దీని వెనకున్న ఇంజినేంటి, భూకంపాలు, అగ్నిపర్వతాలు లాంటివి ఎందుకొస్తాయి, ఇంకా మన భూమిని నెమ్మదిగా చెక్కే శిల్పులెవరు, ఫైనల్గా మన ప్రపంచం ఎందుకెప్పుడూ మారుతూనే ఉంటుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే, భూమి పైపోర అంతా మనం అనుకుంటున్నట్టు ఒకే మొక్క కాదనే ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వీటినే మనం లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటాం. అంటే భూమి పైపొరను ఒక పెద్ద పజిల్లాగా ఊహించుకోండి. ఆ పజిల్లోని ఒక్కో ముక్కే ఒక ప్లేట్ అన్నమాట. ఈ ప్లేట్లే మన ఖండాల్ని, సముద్రాల్ని మోస్తూ ఉంటాయి. చెప్పాలంటే మన గ్రహం నిరంతరం మారే ఈ కథలో హీరోలు వీళ్లే. అయితే ఈ ప్లేట్లు కదులుతాయి సరే, కాని ఎంత వేగంగా అనుకుంటున్నారు? చాలా అంటే చాలా నెమ్మదిగా. ఎంత నెమ్మదిగా అంటే, ప్రతి సంవత్సరం మన గోర్లు ఎంత పెరుగుతాయో కేవలం అంతే వేగంతో కదులుతాయన్నమాట. చూడ్డానికి చాలా చిన్న కదలికలా అనిపించినా లక్షల సంవత్సరాలు గడిచేసరికి ఇదే కదలిక భారీ మార్పులకు కారణమవుతుంది. సరే, ఇంత పెద్ద ప్లేట్లను కదిలించాలంటే ఏదో ఒక శక్తి కావాలి కదా, ఒక ఇంజిన్ లాంటిది. మరి ఆ శక్తి ఏంటి? ఆ ఇంజిన్ ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానం భూమి లోపల చాలా చాలా లోతుల్లో దాగి ఉంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం గురించి ఆలోచిద్దాం. ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేస్తున్నప్పుడు కింద ఉన్న వేడినీళ్లు పైకి వచ్చి పైన ఉన్న చల్లనీళ్లు కిందికి వెళ్తుంటాయి కదా. సేమ్ అదే పద్ధతిలో భూమి లోపల కరిగిపోయున్న శిలాద్రవం అంటే మ్యాగ్మా కూడా ఒక వలయంలా తిరుగుతూ ఉంటుంది. ఈ కదలికే మనపైన ఉన్న ఆ భారీ ప్లేట్లను కదిలించే అసలైన ఇంజిన్ అన్నమాట. ఇప్పటివరకు మనం నెమ్మదైన కదలికల గురించి మాట్లాడాం. కానీ ఈ లోపలి శక్తులు, వీటిని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఒక్కోసారి చాలా ఆకస్మికంగా, శక్తివంతంగా బయటపడతాయి. అప్పుడు జరిగే పరిణామాలు చాలా నాటకీయంగా, కొన్నిసార్లు చాలా విధ్వంసకరంగా కూడా ఉంటాయి. వాటి గురించి చూద్దాం. ఈ ఆకస్మిక ఎండోజెనిక్ శక్తులకు రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అగ్నిపర్వతాలు, ఇంకా భూకంపాలు. ఆ ప్లేట్లు కదలడం వల్లే ఇవి ఏర్పడతాయి. భూమి లోపల ఎంత శక్తి ఉందో చెప్పడానికి ఇవి రెండు ప్రత్యక్ష సాక్ష్యాలు. సింపుల్గా చెప్పాలంటే, అగ్నిపర్వతం అంటే ఏంటి? అది భూమి లోపల మరుగుతున్న వేడివేడి శిలాద్రవానికి ఒక దారి, ఒక గేట్ లాంటిదన్నమాట. ఆ దారిలోంచి మ్యాగ్మా, గ్యాసెస్, బూడిద అన్నీ ఒక్కసారిగా బయటికి విస్ఫోటనం చెందుతాయి. సరే, మరి భూకంపం అంటే ఏంటి? ఆ లిథోస్ఫెరిక్ ప్లేట్లు కదిలినప్పుడు భూమి పైపొర ఒక్కసారిగా షేక్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్నే మనం భూకంపం అంటున్నాం. ఇక్కడో చిన్న టెక్నికల్ విషయం. భూమి లోపల ఈ కదలిక ఎక్కడ మొదలవుతుందో దాన్ని ఫోకస్ అని, దానికి సరిగ్గా పైన భూమి ఉపరితలం మీద ఉండే పాయింట్ను ఎపీసెంటర్ లేదా అధికేంద్రం అని అంటారు. ఈ భూకంపం ఎంత బలంగా వచ్చిందో చెప్పడానికి రిక్టర్ స్కేల్ వాడతారు. ఇప్పుడు చూడండి, స్కేల్ మీద 5.0 అంటేనే ఇంట్లో సామాన్లు కింద పడిపోవడం లాంటి నష్టం జరుగుతుంది. అదే 6.0 వస్తే దాన్ని చాలా బలమైన భూకంపం అంటారు. ఇక 7.0 దాటిందంటే అది చాలా పెద్ద భూకంపం, తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఈ నంబర్లకు నిజంగా ఎంత పవర్ ఉంటుందో తెలియాలంటే ఈ ఫోటో చూడండి. ఇది 2001లో గుజరాత్లోని భుజ్లో వచ్చిన భూకంపం తర్వాత తీసింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 6.9, దాదాపు 7.0 అన్నమాట. ఆ భూకంపం సృష్టించిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో మనమిక్కడ చూడొచ్చు. ఇప్పటిదాకా మనం భూమి లోపల నుండి వచ్చే ఆకస్మిక శక్తుల గురించి చూశాం. ఇప్పుడు భూమి బయట అంటే
ఉపరితలం మీద పనిచేస్తూ మన ప్రపంచాన్ని చాలా నెమ్మదిగా నిరంతరాయంగా మార్చేసే శక్తుల వైపు వెళ్దాం. వీటినే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటారు. వీటిని మనం గ్రేట్ స్కల్ప్టర్స్ అంటే గొప్ప శిల్పులు అని పిలవచ్చు. అవేంటంటే నదీ ప్రవాహం, సముద్రపు అలలు, హిమానీ నదాలు అంటే మంచు, ఇంకా గాలి. ఈ 4 లక్షల సంవత్సరాలుగా భూమిని కోస్తూ, నింపుతూ అంటే క్రమక్షయం, నిక్షేపణ చేస్తూ రకరకాల ఆకారాలను చెక్కుతున్నాయి. మొదటి శిల్పి నది. నదీ ప్రవాహం ఏం చేస్తుందంటే నేలని కోసుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా ఒక గట్టి రాయిమీద నుంచి కిందకి దూకేటప్పుడు ఆ కింద ఉన్న మెత్తటి రాళ్లను సులభంగా కోసేస్తుంది. అలా అందమైన జలపాతాలేర్పడతాయి. ఇక సముద్రపు అలలు కూడా తక్కువేం కాదు. అవి ఆగకుండా రాళ్లను కొడుతూ ఉంటాయి. అలా కొట్టగా మొదట సముద్ర గుహలు ఏర్పడతాయి. ఆ కోత ఇంకా పెరిగి గుహకు అటూ ఇటూ దారి ఏర్పడితే దాన్ని సముద్ర ఆర్చ్ అంటారు. కాలక్రమేణా ఆ ఆర్చ్ పైకప్పు కూలిపోతే కేవలం గోడలాంటి నిర్మాణం మిగులుతుంది. దాన్నే స్టాక్ అంటారు. చూసారా ఎంత అద్భుతమైన ప్రాసెస్! హిమానీ నదాలు, వీటిని మనం మంచు నదులు అని కూడా పిలవచ్చు. ఇవి చాలా నెమ్మదిగా కదులుతూ తమ దారిలో ఉన్న మట్టిని, రాళ్లను ఒక బుల్డోజర్లాగా తోసుకుంటూ వెళ్తాయి. అలా లోతైన లోయలను చెక్కుతాయి. అవి కరిగినప్పుడు తమతో తెచ్చిన ఆ మట్టి, రాళ్లన్నింటినీ అక్కడ వదిలేస్తాయి. వాటినే గ్లేషియల్ మొరైన్లు అంటాం. ఇక ఫైనల్గా గాలి. ముఖ్యంగా ఎడారుల్లో గాలి చాలా పవర్ఫుల్. అదేం చేస్తుందంటే రాళ్ల కింది భాగాన్ని ఎక్కువగా కోసేస్తుంది. దాంతో అవి పుట్టగొడుగుల్లా తయారవుతాయి. అంతేకాదు ఇసుకను ఒకచోటు నుంచి ఇంకో చోటికి మోసుకెళ్లి పెద్ద పెద్ద ఇసుక దిబ్బలను కూడా ఏర్పాటు చేస్తుంది. సరే, మనం చివరికి వచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 2 రకాల శక్తులను, అంటే లోపలి శక్తులు, బయటి శక్తులు, రెండింటినీ కలిపి చూస్తే మన గ్రహం యొక్క పూర్తి చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మొత్తం కథకు ఒక క్లియర్ సమరీ లాంటిది. ఒకవైపు ఎండోజెనిక్ శక్తులు. ఇవి భూమి లోపల్నుంచి వస్తాయి, చాలా సడన్గా పర్వతాల్లాంటివి నిర్మిస్తాయి. మరోవైపు ఎగ్జోజెనిక్ శక్తులు. ఇవి భూమి ఉపరితలం మీద పనిచేస్తూ చాలా నెమ్మదిగా ఉన్నవాటిని చెక్కుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి నిర్మిస్తే ఇంకొకటి దాన్ని శిల్పంలా చెక్కుతుందన్నమాట. అందుకే అంటారు భూమి ఉపరితలం మీద క్రమక్షయం మరియు నిక్షేపణ అనేవి నిరంతరం విభిన్న భూస్వరూపాలను సృష్టిస్తూనే ఉంటాయని. దాని అర్థమేంటంటే మన భూమి అనేది నిర్మాణం, మార్పుల మధ్య జరిగే ఒక నిరంతర ఆటలాంటిది. ఈ ఆట ఎప్పటికీ ఆగదు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన గ్రహం అనేది ఎప్పటికీ పూర్తి కాని ఒక అద్భుతమైన కళాఖండం. మనమిలా మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో కూడా ఎక్కడో ఒక చోట కొత్త పర్వతాలు పుడుతూ ఉండొచ్చు, కొత్త లోయలు ఏర్పడుతూ ఉండొచ్చు. మరి ప్రస్తుతం మన ప్రపంచంలో ఏ కొత్త భూస్వరూపాలు తయారవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.